కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య హై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని వివిధ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య హై స్కూల్ పైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10వ తరగతి పుస్తకాల కోసం 10,000 రూపాయలు కట్టించుకుంటున్నారని తెలిపారు. కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ పుస్తకాలు, సైన్స్ ల్యాబ్ లేకున్నా ఫీజులు మాత్రం 40,000 నుంచి 50,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డిఈఓ దృష్టికి ఈ అంశాన్ని చాలా సార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆర్థిక దోపిడీని అరికట్టాలని, ఈ వ్యాపార కేంద్రంగా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు చర్య తీసుకోవాలని ఈరోజు భారతీయ విద్యార్థి మోర్చా అలాగే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది. ఎందుకోసం అంటే నిబంధన విరుద్ధంగా గవర్నింగ్ బాడీ నిర్ణయించకుండా సరే ఇష్టానుసారంగా ప్రతి సంవత్సరం 5 నుంచి 10,000 ఇష్టానుసారంగా పెంచుతూ విద్యార్థులపై భారం మోపుతూ ఉన్నారు. అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందంటే ఆ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకో పక్కన నిబంధనల విరుద్ధంగా బస్సులలో లిమిటెడ్ కాకుండా పూర్తిగా ఇంజన్ పైన ఎక్కించుకొని డ్రైవర్ అలాగే కనీసం కుక్కడానికి స్థలం లేకుండా బస్సు నిండా పిల్లల్ని తీసుకెళ్ళి బాగా ఇబ్బందులకు గురవుతున్న పిల్లలు కూడా కుక్కడానికి వాళ్ళు ఏదైతే ఉందో దాంట్లో 2 లేక 3 ఉండాల్సింది 5, 6 పిల్లలను ఒక సీట్లో కుక్కబెట్టి బలవంతంగా తీసుకెళ్తాం జరుగుతూ ఉంది. మేము అది కూడా చూపించినాం అధికారులకు. అంటే ఒక పక్కన పూర్తిగా రవాణా వ్యవస్థ పూర్తిగా దోపిడీ చేస్తూ ఉన్నారు, పక్కన విద్యా వ్యవస్థ దోపిడీ చేస్తూ ఉన్నారు, బస్సుల పేరుతో ఆర్థిక దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యవస్థ పైన వెంటనే అధికారులు చర్య తీసుకోవాలా. శ్రీ చైతన్య నిబంధనల విరుద్ధంగా నడుపుతున్న ఏదైతే ఈ ఫీజుల విషయంలో కానీ, గవర్నింగ్ బాడీ విషయంలో కానీ, అలాగే పిల్లలకు ఆడుకోవడానికి టైం లేకపోవడం వల్ల, టైం ఇవ్వకపోవడం, ఒక పీఈటీ అరేంజ్ చేయకపోవడం, విద్యార్థులకు మానసికంగా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. వెంటనే పీఈటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆట కొనసాగే విధంగా వీళ్ళు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా చైతన్యపై చర్య తీసుకోవాలని స్థానిక ఎంఈఓ గారికి కూడా మేము వినతిపత్రం అందజేయడం జరిగింది. వెంటనే ఇది అతను కూడా స్థానికంగా స్పందించడం జరిగింది. వెంటనే చర్య తీసుకుంటామని ఆశిస్తున్నాం. నా పేరు అరుణ్, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుని. ఈరోజు కామారెడ్డిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య హై స్కూల్ ఏదైతే ఉందో, ఈ శ్రీ చైతన్య హై స్కూల్లో ఆందోళన నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కూల్లో పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ పాఠశాల నడుస్తుంది. ముఖ్యంగా ఒక విద్యార్థికి 40,000 నుండి 50,000 రూపాయల ఫీజులు ఇవాళ వీళ్ళు నిర్ణయించి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయలేదు, తల్లిదండ్రుల పర్మిషన్ లేదు, విద్యాశాఖ అధికారుల పర్మిషన్ లేదు, ఎవరు అనుమతులు లేకుండానే ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. అంతేకాదు నోట్ పుస్తకాలకు, పాఠ్య పుస్తకాలకు ఇవాళ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది ఎట్లాంటి ఇవి కూడా ఇక్కడ స్కూల్ ఆవరణలో విక్రయించొద్దు అని చెప్పేసి. కానీ వీళ్ళు 10 నుంచి 12,000 రూపాయల ఫీజులు అధికంగా వసూలు చేసి ఇవాళ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అమ్మినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు వీళ్ళ గతంలో కూడా చెప్పినాం, విద్యార్థులకు స్పోర్ట్స్కు సంబంధించినటువంటి పీరియడ్ పెట్టట్లేదు, వాళ్ళకు మానసిక వికాసానికి సంబంధించినటువంటి అందించాలని చెప్పేసి గతంలో చెప్పినాం. కానీ విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్ పెట్టట్లేదు, ఆట ఆడించట్లేదు, కనీసం ఆట స్థలం కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళ కామారెడ్డి శ్రీ చైతన్యకు ఉంది. అంతేకాదు ఇవాళ ఈ విషయాలే కాకుండా ఇవాళ ఎగ్జామ్స్ విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో కానీ ఏదో ఒక రూపంలో విద్యార్థుల నుంచి పైసలు దండుకోవాలనే చూస్తున్నారు తప్ప మిగతా విషయం కూడా ఏది కూడా వీళ్ళు నడిపినటువంటి పరిస్థితి లేదు. మేము వెంటనే ఇక్కడ ఆందోళన చేస్తే ఎంఈఓ గారు వచ్చారు, ఎంఈఓ గారికి కూడా రిటర్న్లో కంప్లైంట్ చేసినాం. ఇక్కడ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగానే ఈ పాఠశాల నడుస్తుందని చెప్పేసి కూడా ఎంఈఓ గారికి రిటర్న్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఈఓ గారు కూడా హామీ ఇచ్చారు, ఖచ్చితంగా వీళ్ళకి మెమోలు జారీ చేస్తాం, వీళ్ళు ఏదైతే తప్పులు చేస్తూ ఉన్నారో విద్యాశాఖను ఇవాళ మోసం చేస్తూ ఇవాళ స్కూల్ నడుపుతూ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎంఈఓ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కావున వెంటనే పై విద్యాశాఖ అధికారులు కూడా చర్యలు ఇంకా వెంటనే తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. శ్రీ చైతన్య పాఠశాలను సందర్శించిన సమయంలో నా దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏంటంటే, ఇక్కడ కార్పొరేట్ పాఠశాలలో కనీసం మినిమం లైబ్రరీ పుస్తకాలు కానీ, లైబ్రరీ బుక్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఏం ఫెసిలిటీస్ లేవు. అదేవిధంగా గవర్నింగ్ బాడీ లేకుండానే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటిని నియంత్రించాలి సార్. అదేవిధంగా మళ్ళీ అడ్వాన్స్గా 9th క్లాస్ పిల్లలకి 10th బుక్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక్కొక్కరికి 12,000, ఒక సెట్కి 12,000 రూపాయలు వసూలు చేస్తున్నారని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకు February 3
శ్రీ పంచమి రోజు చాలామంది విద్యార్థులను అడ్మిషన్ తీసుకుంటామని ప్రచారం చేయడం జరుగుతుంది సార్. ఇలాంటి అన్ని ఆపేయాలని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఇమీడియట్లీ వాళ్ళ ఏజీఎం గారితో మాట్లాడాను. ఈ 2 డేస్లో వీళ్ళు విద్యార్థులు ఇచ్చినటువంటి కాంప్లైంట్స్ని ఇమీడియట్లీగా రెడ్యూస్ చేసి సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని, లేదంటే మరి ఈ పాఠశాలపైన తగిన చర్యలు తీసుకుంటామని